ఆనంద్ ఇంకా ఎంతసేపు? కస్టమర్ గాడి ఇవ్వాలి సాయంత్రం లోపల. ఇంకా 3 గాడీలు ఉన్నాయి, త్వరగా కానీ ఆనంద్. సరే నీకు చేస్తాలే. మన్నేంటి మెకానిక్ షాప్ లో పని చేస్తున్నాడు? మా అమ్మ నాన్న కస్టమర్ వాడిని చదివిస్తుంటే వాడు ఇక్కడ పని చేస్తున్నాడు ఏంటి? వీడికి ఇలా కాదు, ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి. సరే నీకు వెళ్ళేసి వస్తా. సరే ఆనంద్. రే ఆగురా. రే ఎక్కడి నుంచి వస్తున్నారా? కాలేజ్ నుండి వస్తున్నామా. రే నిజం చెప్పు, నీకు మధ్యాహ్నం వరకే కదరా కాలేజ్ వదిలేది, అయినా నువ్వు రోజు సాయంత్రం నాకు ఏం చేస్తుంటారా? నాకు రోజు స్పెషల్ క్లాస్ ఉన్నాయి, అందుకే లేట్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావా నువ్వు? రే నువ్వు గ్యారేజ్ నుంచి వస్తున్నావు కదా, నిజం చెప్పు. నాకు చెల్లి మొత్తం చెప్పేసింది. రే నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నాను రా, నువ్వేంట్రా బాగా చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నావు? నువ్వు నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నారు మా. ఆయన ఇంకెన్ని రోజులు కష్టపడతారు మా మీరు? ఎలాగో మధ్యాహ్నం వరకే కదా మా కాలేజ్, ఖాళీగా ఎందుకు ఉండాలని పనికి వెళ్తున్నామా. రే నువ్వు ఈ పనిలో పడి చదువు నెగ్లెక్ట్ చేసుకోమాకరా. నేను ఎప్పుడు చదువుకే ఇంపార్టెంట్ ఇస్తామా. ఈ పని అనేది మన ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నామా అంతే. సారీ అన్నయ్య, నీ గురించి తెలియక అమ్మకు చెప్పేశాను. పర్లేదు లేదో. నా కొడుకు అప్పుడు ఎంత బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఇలాంటి కొడుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.